బాల్ గంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. ఆయన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడిగా గుర్తించారు. తిలక్ ప్రజలను ప్రేరేపిస్తూ ఒక ప్రసిద్ధ నినాదమిచ్చారు: స్వరాజ్ నా జన్మహక్కు, దానిని తప్పకుండా సాధిస్తాను. ఈ నినాదం భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చింది. అందుకే తిలక్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని పిలుస్తారు. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ధైర్య సాహసాల నాయకుడు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించారు. సైనికులను ప్రేరేపించడానికి ఆయన ఒక ప్రసిద్ధ నినాదమిచ్చారు: మీరు నాకు రక్తమివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యమిస్తాను. ఈ నినాదం ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల్లో దేశభక్తిని వరింట పెంచింది. మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అహింసా మార్గాన్ని అనుసరించిన మహానాయకుడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీగారు ఒక శక్తివంతమైన నినాదమిచ్చారు: డూ ఆర్ డై. ఈ నినాదం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను తుది పోరాటానికి ప్రేరేపించింది. భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ విప్లవ వీరుడు. ఆయన ప్రసిద్ధ నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ నినాదం అర్థం విప్లవం చిరంజీవి కావాలి. ఇది యువతలో విప్లవ స్ఫూర్తిని పెంచింది. సైమన్ కమిషన్ 1928లో ఇండియాకి వచ్చింది. లాలా లజ్పత్రాయ్ నాయకత్వంలో 1928లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఆ సమయంలో ప్రజలు ఒక శక్తివంతమైన నినాదం చేశారు: సైమన్ గోబ్యాక్. ఈ నిరసన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘటనగా నిలిచింది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. యోర్ టీమ్ ఉద్యోగ్ బై ఆస్పిరెంట్స్ ఫర్ ఆస్పిరెంట్స్.